వరంగల్లో కార్పొరేటర్ మురళి హత్యకు నిరసనగా తెరాస చేపట్టిన బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి. ఇక తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెరాస కార్పొరేటర్ మురళిపై హత్య అలాగే దాడిని నిరసిస్తూ ఇవాళ వరంగల్ లోని విద్యా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డారు. ఈ హత్య నిరసిస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ హత్య నిరసిస్తూ అలాగే దుండగులను కఠినంగా శిక్షించాలని వారంతా కోరుతున్నారు. ఇక ఏదైతే నిన్న జరిగినటువంటి హత్యలో చనిపోయినటువంటి మురళి మృతదేహం ప్రస్తుతం ఎంజిఎం మార్చురీలో ఉంది. కాసేపట్లో వైద్యులు వచ్చి ఇక్కడ శవ పంచనామా నిర్వహించారు. అనంతరం ఈ పంచనామా పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి కుమార్పల్లిలో ఉన్నటువంటి ఆయన నివాస గృహానికి మృతదేహాన్ని తరలిస్తారు. అలాగే పక్కనే ఉన్నటువంటి గొల్లపల్లిలో ఈ శ్మశాన వాటికలో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి. ఒక కార్పొరేటర్ మురళి ఒక విధంగా సమస్యల పరిష్కారానికి ఎక్కువగా కృషి చేస్తూ చాలా అందరికీ సహాయపడుతూ ఉండే మురళి హత్యకు గురవడం అనేది కార్పొరేటర్లు, నగరపాలక మేయర్ అలాగే అందరిలో కూడా విషాద ఛాయలనుకుని పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు ఇక్కడికి మార్చరీకి వచ్చారు. అలాగే ఇంటికి కూడా వెళ్ళి అందరూ తెరాస నాయకులంతా కూడా వెళ్ళి పరామర్శిస్తున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నగర మేయర్ నన్నపల్లి నరేందర్ కూడా పరామర్శిస్తారు. కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా రానున్నారు. ఆయన అత్యంత దారుణంగా అతి కిరాతకంగా 25 ఏళ్ల నాటి పాత పగలను మనసులో పెట్టుకొని అవి నెరవేర్చేందుకు ఆయన పక్కా ప్రణాళికతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ ముగ్గురు పడే వెంటనే వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆ తర్వాత పోలీసులు కూడా వాళ్ళని విచారిస్తున్నారు. వాళ్ళ వెనకాల ఇంకెవరు కూడా ఇందులో ఉన్నారన్నది కూడా వాళ్ళంతా ఆరా తీస్తున్నారు. మరి కాసేపట్లో వైద్యులు ఇక్కడికి రానున్నారు. వైద్యులు వచ్చి ఈ పంచనామా పూర్తి చేస్తారు. అలాగే ఇక్కడి నుంచి కూడా మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలిస్తున్నారు. ముఖ్యంగా మురళి చనిపోవడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాద ఛాయలనుకున్నాయి. భార్య, పిల్లలు అలాగే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కార్పొరేటర్లు తమ తోటి కార్పొరేటర్ చనిపోవడం అనేది వారికి తీవ్ర ఆవేదన, బాధకు గురిచేస్తుంది. చాలామంది కార్పొరేటర్లు వస్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు. అలాగే కాసేపట్లో కూడా మంత్రులు అలాగే తెరాసకు చెందిన ముఖ్య నేతలంతా వచ్చి ఈ మృతదేహాన్ని వద్ద అంజలి ఘటించనున్నారు. మధ్యాహ్నం ఈ గొల్లపల్లి వద్ద ఈ కార్పొరేటర్ మురళి మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయి. ఓవర్ టు స్టూడియో.